అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. మన దేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని ఒకవైపు పాలకులు డబ్బాలు కొడుతున్నారు. మరోవైపు దేశంలోని బడిపిల్లలు తమ హక్కుల కోసం పోరాటానికి దిగుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రల్లో బడిపిల్లలు తమ హక్కుల కోసం నిరసనకు దిగిన సంఘటనలు వార్తలకెక్కాయి. అయితే ఇలాంటి చిన్న చితకా సంఘటనలు మామూలే అనుకుని మీరు సరిపెట్టుకుంటే అది పొరపాటే అవుతుంది. ఇటువంటి సంఘటనలు, పరిణామాలపై మీరు నిశితంగా మీ దృష్టిని సారించకపోతే మన దేశంలో విచ్ఛిన్నం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మీరు ఒక మౌన సాక్షిగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మన దేశ విద్యా వ్యవస్థలో గత 10 ఏళ్లలో చాప కింద నీరులా ఒక మార్పు త్వరితగతిన నిశ్శబ్దంగా జరిగిపోతోంది. దేశంలో సర్కారీ బడులను మూసివేస్తున్నారనే ఆందోళన తప్ప దేశ విద్యా వ్యవస్థ స్వరూపాన్నే సమూలంగా మార్చే ఈ పరిణామం గురించి పెద్దగా రాజకీయ చర్చ జరగడం లేదు. చట్టసభల్లో కూడా పెద్దగా వాదోపవాదాలు కూడా కనిపించడం లేదు. కానీ గత 10 ఏళ్ల విద్యా వ్యవస్థ గణాంకాలు పరిశీలిస్తే అవి మాత్రం ఒళ్ళు గగురు పొడిచే ఒక కథను మాత్రం చెబుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2014-15లో దేశంలో సుమారు 11,07,000 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాస్తవంగా చూస్తే 10 ఏళ్లలో మన దేశ జనాభా గణనీయంగా పెరిగింది. జనాభా దామాషాతో పోలిస్తే దేశంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరగాలి. కానీ 2024-25 నాటికి ఆ 11 లక్షల సంఖ్య కాస్త 10,13,000కు చేరింది. అంటే ఒక దశలో అధికారిక రికార్డుల ప్రకారం దాదాపు 94,000 ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయాయి. ఒకసారి ఈ సంఖ్యను మరో కోణంలో ఆలోచించండి. 10 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 94,000 ప్రభుత్వ పాఠశాలలు తగ్గాయి అంటే సగటున ప్రతి సంవత్సరం 9,000కు పైగా పాఠశాలలు వ్యవస్థ నుంచి కనుమరుగుపోయిపోయాయి. ఇంకా చిన్న కొలమానంతో చూస్తే ప్రతి నెల వందల సంఖ్యలో ప్రతిరోజు 25 ప్రభుత్వ పాఠశాలలు భారతీయ విద్యాపటం నుంచి మార్పునకు గురవుతున్నాయి లేదా మాయమైపోతున్నాయి. ఈ సంఖ్య భయపెట్టడానికి కాదు, ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి మాత్రమే. అయితే 94,000 పాఠశాలలు తగ్గడం అంటే అందరిలో ఆందోళన కలగడం, అసలు ఎందుకు అలా జరిగింది అనే ప్రశ్న కూడా తలెత్తడం సహజం. ప్రభుత్వం దీనికి ఇస్తున్న వివరణ ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో జననాల రేటు తగ్గింది, చాలా కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్తున్నాయి, అనేక గ్రామాల్లో చిన్నపిల్లల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఒక పాఠశాలలో 5 లేదా 10 మంది పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లల కోసం వేరుగా భవనం, ఉపాధ్యాయులు, పరిపాలన కొనసాగించడం కంటే వారిని సమీపంలోని పెద్ద పాఠశాలకు తరలిస్తే మంచి ప్రయోగశాలలు, మెరుగైన తరగతి గదులు, ఎక్కువ మంది ఉపాధ్యాయులు, మెరుగైన బోధన అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగితంపై ఈ వాదన చాలా సహజంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. కానీ వాస్తవం కాగితంపై ఒకలాగా, ప్రాక్టికల్గా మరోలాగా ఉంటుంది. ఒక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విలీనమైనప్పుడు ఆ గ్రామంలోని 6 సంవత్సరాల చిన్నారి ప్రతిరోజు ఎంత దూరం ప్రయాణించాలి? వర్షాకాలంలో ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో అదే విధానం ఎంతవరకు సాధ్యం? బాలికల చదువుపై దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఒక పాఠశాల భవనం మూసివేయబడితే గ్రామం నుంచి ప్రభుత్వ ఉనికి కూడా ఆ గ్రామం నుంచి కొంతవరకు తగ్గిపోదా? ఈ ప్రశ్నలకు సమాధానాలుగా గణాంకాలు మాత్రమే సరిపోవు. అవి ఆ పరిస్థితిని అనుభవిస్తున్న జీవితాలే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిన సమయంలోనే ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఎందుకు అంత గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది? ఇది కేవలం ఒక రంగం తగ్గి మరో రంగం పెరగడం మాత్రమేనా, లేక భారత విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకి ఇది సంకేతమా? ఈ 2 మార్పులు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవేనా, లేక వేరు కారణాల వల్ల జరిగాయా అనే ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ వీడియో లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతున్నప్పుడు విద్యార్థుల సంఖ్య వైపు కూడా మన ఆలోచన వెళ్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య గత 10 ఏళ్లలో ఎలా మారింది అనే అంశం కూడా దృష్టి పథంలోకి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే ఆ విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. లక్షల్లో కాదు,
కోట్లలో లెక్కించాల్సిన ఈ సంఖ్య భారత విద్యా వ్యవస్థలో మరో ముఖ్యమైన సంకేతాన్ని కూడా ఇస్తోంది. ఇప్పటి వరకు మనం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, అదే సమయంలో ప్రైవేటు విద్యా వ్యవస్థలో కనిపిస్తున్న మార్పులు, ఈ 3 విషయాలను మాత్రమే చూసాం. కానీ ఇది కేవలం స్కూల్ స్థాయిలో మాత్రమే జరిగిందా? లేక ఉన్నత విద్యలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య గత 10 ఏళ్లలో పెరిగింది. కానీ ఆ పెరుగుదలలో ఎక్కువ వాటా ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ రంగానిదా? ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గణాంకాలను చూస్తే ఈ రంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల వృద్ధి వేగంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పెరుగుదల మాత్రం పరిమితంగానే ఉంది. అంటే దేశంలో ఉన్నత విద్య విస్తరిస్తోంది. కానీ ఆ విస్తరణను ముందుకు నడిపిస్తున్నది ఎవరు? గత 2 దశాబ్దాల్లో వేల సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పడ్డాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య పెరిగినా ప్రతి సంవత్సరం లక్షలాది సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నాయి. అంటే ఇంజనీరింగ్ కళాశాలల విస్తరణ అవసరానికి మించి జరిగిందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. దేశంలో మెడికల్ కాలేజీలు భారీగా పెరిగాయని, ఎంబీబీఎస్ సీట్లు కూడా రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇది నిజమే కావచ్చు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న అడగాలి. అదేమిటంటే కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ వాటా ఎంత, ప్రైవేటు రంగం వాటా ఎంత అని. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పెరగడం అంటే కేవలం ఒక భవనంలో పెరుగుదల మాత్రమే కాదు. లక్షల రూపాయల ఫీజులు, వైద్య విద్య అందుబాటు, ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తు అన్నీ దానితో ముడిపడి ఉంటాయి. ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో కొత్తగా డిగ్రీ కళాశాలలు కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ప్రభుత్వ కళాశాలలు ఎన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి? భారత ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగం పాత్ర నిరంతరం పెరుగుతోందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇది కేవలం సంఖ్యల మార్పా లేక విద్యా వ్యవస్థ నిర్మాణమే మారుతోందా? ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, లా, ఇప్పుడు ఈ 5 రంగాలను నిశితంగా గమనిస్తే గత 10 ఏళ్లలో ప్రభుత్వ రంగం ఎక్కువగా విస్తరించిందా లేక ప్రైవేట్ రంగమా అనే కీలక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏదో ఒక రంగంలో ఇలా జరిగితే అది యాదృచ్ఛికం కావచ్చు. కానీ 5-6 రంగాల్లో ఒకే ధోరణి కనిపిస్తే దాన్ని ఒక పెద్ద మార్పుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చు మొత్తం ఎంత పెరిగింది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ప్రభుత్వం చెబుతున్నట్టుగా విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరుగుతుంటే ఎందుకు అక్కడ అభివృద్ధి కనిపించడం లేదు? ప్రైవేట్ విద్య ఎందుకు అంత వేగంగా పెరుగుతోంది అనే ప్రశ్నలు కూడా సహజంగానే అందరిలోనూ మెదులుతాయి. ప్రభుత్వం విద్యకు డబ్బు ఖర్చు చేయడం లేదనేది వాస్తవం కాదు. ఎందుకంటే కేంద్ర విద్యా బడ్జెట్ గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల పెరుగుదల కనిపిస్తుంది. ఒకవైపు విద్యా బడ్జెట్ పెరుగుతోంది, మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థల సంఖ్య ఆశించినంతగా పెరగడం లేదు. అదే సమయంలో ప్రైవేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. అంటే ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తోంది? కొత్త ప్రభుత్వ సంస్థల నిర్మాణానికా, నాణ్యత మెరుగుదలకా, లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థను నడిపించడానికా? విద్యా వ్యవస్థపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్కలను కాసింత పక్కన పెట్టి మన దేశంలోని కుటుంబాలు విద్య కోసం వెచ్చించే మొత్తాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒకవైపు ప్రభుత్వ బడులు మూతపడుతుంటే గత 10 ఏళ్లలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల వాటా పెరిగిపోయింది. అంటే వేలాది కుటుంబాలు ప్రతి నెల పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి. ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతపై వారికి నమ్మకం తగ్గిందా? లేక ఇంగ్లీష్ మీడియం అంటేనే మంచి భవిష్యత్తు అనే సామాజిక భావన వారిలో బలపడిందా? ఉద్యోగ మార్కెట్ మారిందా? మధ్యతరగతి ఆశయాలు మారాయా? ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం అయితే ఉండదు. అనేక కారణాలుంటాయి. కానీ ఈ మార్పు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్య దాదాపు ఉచితంగా లభిస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి? వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. బడి ఉన్న టీచర్ లేని పరిస్థితి ఒక చోట ఉంటే, ఉపాధ్యాయుడు ఉన్న పిల్లలు లేని పరిస్థితి మరో చోట. ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో నాణ్యమైన విద్య కొరబడుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ విద్య వైపు మొగ్గు చూపగా తప్పడం లేదు. దీంతో స్కూల్ ఫీజు, బస్సు ఫీజు, యూనిఫామ్, పుస్తకాలు, కోచింగ్, హాస్టల్ ఇలా తమ పిల్లల విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న కుటుంబాలు ఈరోజు భారతదేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి.
ఇంకొక ఆసక్తికరమైన గణాంకం ఏమిటంటే, పిల్లల చదువుల కోసం బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు, ఉన్నత విద్య, ముఖ్యంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కోర్సులు ఇప్పుడు అనేక కుటుంబాలకు అప్పుతో ముడిపడిన పెట్టుబడిగా మారుతున్నాయి. ఇది కేవలం విద్యా వ్యవస్థ మార్పేనా? లేక భారత కుటుంబాల ఆర్థిక నిర్మాణంలో కూడా వచ్చిన మార్పా? స్కూల్ ఒకటి, కాలేజ్ ఒకటి, కానీ ఉద్యోగం, మెడికల్ సీటు, ఐఐటి, యూపీఎస్సి, నీట్, జేఈఈ ఇవన్నీ మరొకటి. ఈ ప్రతి లక్ష్యానికి మరో ప్రైవేట్ కోచింగ్ వ్యవస్థ. అంటే ఒక విద్యార్థి జీవితంలో ప్రభుత్వ విద్య మాత్రమే సరిపోతుందా? లేక మరో సమాంతర విద్యా మార్కెట్ కూడా ఏర్పడిందా? ఒకవైపు ప్రభుత్వం విద్యపై ఖర్చు చేస్తోంది. మరోవైపు కుటుంబాలు కూడా గతంతో పోలిస్తే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, విద్యపై ప్రభుత్వ పెట్టుబడి పెరుగుతుంటే తల్లిదండ్రుల ఆర్థిక భారం ఎందుకు తగ్గడం లేదు? ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్న కథ ఏమిటంటే, విద్యా బడ్జెట్ పెరిగింది, కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయి, మెడికల్ సీట్లు పెరిగాయి, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గింది, ఉన్నత విద్యలో ప్రైవేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ రెండు భిన్న చిత్రాలను ఒకేసారి ఎలా అర్థం చేసుకోవాలి? భారతీయ విద్యా వ్యవస్థకు అతిపెద్ద పెట్టుబడిదారులు భారతీయ తల్లిదండ్రులే. సగటు భారతీయ కుటుంబం తన ఆదాయంలో పెద్ద భాగాన్ని పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తుంది. మంచి విద్య అంటే మంచి భవిష్యత్తు అనే నమ్మకం ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఆ మంచి విద్యను ఎవరు అందిస్తున్నారు? ప్రభుత్వమా లేక ప్రైవేట్ రంగమా? నాణ్యమైన విద్య కోసం సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇది వాస్తవమే కావచ్చు. మరోవైపు ప్రైవేటు విద్యారంగం కూడా నిరంతరం విస్తరిస్తోంది. ఇది కూడా ఒక వాస్తవమే. కాబట్టి అసలు ప్రశ్న, ఈ రెండు వాస్తవాలు ఒకేసారి సమాంతరంగా ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? 10 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు ఎక్కడ చదువుతారు? ప్రభుత్వ పాఠశాలల్లోనా? ప్రైవేటు పాఠశాలల్లోనా? ఉన్నత విద్యలో ప్రభుత్వ పాత్ర పెరుగుతుందా? లేక ప్రైవేట్ రంగం ఇంకా బలపడుతుందా? ఒకప్పుడు భారతదేశంలో విద్య అంటే ప్రభుత్వ బాధ్యత అనే భావన బలంగా ఉండేది. ఈరోజు విద్యలో ప్రైవేట్ రంగం కూడా ఒక కీలక శక్తిగా మారింది. ఇది సహజమైన పరిణామమా? ప్రభుత్వ విధానాల ఫలితమా? సమాజం మారిన కారణమా? లేక ఈ మూడింటి కలయిక? ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత విద్యా వ్యవస్థ ఒక పెద్ద మార్పు దశలో ఉంది. ఈ మార్పు ఎలా కొనసాగుతుందో, దాని ప్రభావం రాబోయే తరాలపై ఎలా ఉంటుందో అదే మనం గమనించాల్సిన అసలు విషయం. గణాంకాలు అబద్ధం చెప్పవు, కానీ అవి ఎప్పుడు పూర్తి కథను కూడా చెప్పవు. ఆ కథను అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి బాధ్యత. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.